మరి 27వ శిలువ ధ్యానాల కార్యక్రమాన్ని మన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న మిల్కరాణి వచ్చి ప్రార్థనతో ప్రారంభిస్తారు. తర్వాత పాటలు పాడుకుందాం. స్తోత్రం స్తోత్రం మహోన్నతానికి స్తుతులు స్తోత్రాలు దేవా తండ్రి యేసు రాజా గొప్ప సృష్టికర్త నీకే వందనాలు నాయన తండ్రి ప్రభా. ఉదయకాలం మొదలుకునే సాయంత్రం కాలం వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకే వందనాలు నాయన తండ్రి ప్రభా. గడిచిన దినాలలో నాయన తండ్రి ప్రభా మీ యొక్క కృపగల హస్తం మా మీద నుంచి మమ్మల్ని ముందు నడిపిస్తున్న విధానానికే నీకే లెక్కలేని వందనాలు నాయన తండ్రి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి ప్రభా. వారు ఎవరైతే రాలేక బాధపడుచున్నారో వాళ్ళని ముందుకు నడిపించాను నాయన తండ్రి ప్రభా. మరి ఇప్పుడు జరగబోయే ఆరాధనంతట్లో తోడుగా నేడుగా ఉన్న నాయన తండ్రి మీ దాసుని జ్ఞాపకం చేసుకుని దేవా. మరి పాటలతో స్తుతి పాటలతో నాయన తండ్రి ప్రభా మహిమ పొందుతారని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి ప్రభా. జరగబోయే ఆరాధనంతలో నాయన తండ్రి ప్రభా వాక్యం బోధిస్తుండగా మేము మంచిగా వినలాగా చూడండి నాయన తండ్రి ప్రభా. వాక్యానుసరంగా దీవించేలా చూడండి నాయన తండ్రి ప్రభా. నీ దాసుని జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి. అలాగే మరి నాయన తండ్రి ప్రభా ఇప్పుడు జరగబోయే పాటల్లో కూడా మీరు తోడుగా నేడుగా ఉంటారని నమ్మచ్చు. ఈ చిన్ని కొద్ది ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అన్న పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోని నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా.
యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ అన్న పాట పాడుకు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని మోకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి
ఇచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయను పాట పాడు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు పలువలెను శిలావలెను పలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకేన్ ఒంటరి అయినా గొర్రెను వెదకేన్ సిలువ చెంత చెరిన నాడు
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళమే వరి అంతము పాతాళమే వరి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట పాడడానికి మన మధ్యలో పెద్దలు శంకర్రావు గారు ఉన్నారు. వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. వారు ముందుకు వచ్చి పాట పాడవలసిందిగా మనవి చేస్తాం. నీ పాదాల చెంత బ్రతుకాలని ఆశ యేసు నీ పాదాల చెంత బ్రతుకాలని ఆశ ఆశైతే ఉన్నది ఆశైతే ఉన్నది ఆశీర్వదించుమయ్యా యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ ఆశైతే ఉన్నది ఆశైతే ఉన్నది ఆశీర్వదించుమయ్యా యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ నీ కాడి మోయాలని నీ సిల్వ మోయాలని నీ కాడి మోయాలని నీ సిల్వ మోయాలని సువార్త చెప్పాలని నీ కాడి మోయాలని నీ సిల్వ మోయాలని సువార్త చెప్పాలని ఆశైతే ఉన్నది ఆశైతే ఉన్నది ఆశీర్వదించుమయ్యా యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ నీతో ఉండాలని నీతో నడవాలని నీతో మాటలాడాలని ఆశైతే ఉన్నది ఆశైతే ఉన్నది ఆశీర్వదించుమయ్యా యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ నీతో నడవాలని నీ చెంత చేరాలని నీ సన్నిధిలుండాలని ఆశైతే ఉన్నది
ఆశైతే ఉన్నది ఆశీర్వదించుమయా. యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ. యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ. ఆశైతే ఉన్నది ఆశైతే ఉన్నది ఆశీర్వదించుమయ్యా. యేసు నీ పాదాల చెంత బ్రతకాలని ఆశ. ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన పెద్దలు శంకరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో బ్రదర్ బోస్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములైనా. గడిచిన దినంలో మీరు మమ్మల్ని మీ ప్రేమలో కాచి కాపాడే సజీవులు కొంచెం దేవా మీకు వేలాదం చేసుకుంటాం నాయన. గడిచిన 26 రోజులు శ్రమకాల ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడే వేలాదం చేసుకుంటున్నాం నాయన. 25వ రోజు మీ వాక్యాన్ని వివరించిన సేవకుని మీ సిలువుని మరికి వచ్చుకొని మాకు ఆత్మీయ వాక్యం కుమరించి వాక్యాంశాలను సహాయం చేసుకుంటున్నాం నాయన. ఈ ఉపవాస కూడికల్లో మేమందరం మీకు దగ్గర చూసి సహాయం తెచ్చామని, ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో అందరం సకాలం చూసుకొని పెట్టుకుంటాం నాయన. ఇంకా జరగబోయే ఆనందంలో మీరే తోడు సహాయం తెచ్చేయండి నాయన. ఇంకా జరగబోయే ప్రతి ఒక్క ఆరాధనలు మీరే తోడుకొని సహాయం తెచ్చేయమని, మేము వాక్యం విని విడిచిపెట్టేవారిని కాకుండా వాక్యంలో అనుసారంగా నడుచుకుని జీవం సహాయం తెచ్చేయమని ప్రవేశం బలితనాడి స్తుతించి వాటి కొంచెం నామ తండ్రి, ఆమేన్. ఏర్పాటు చేయబడిన లేఖన భాగము తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం చదువుకొని ధ్యానించుకుందాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. గడిచిన దినాల నుంచి మన యొక్క వాక్య ధ్యానాంశములు కనుక మనం గమనించినట్లయితే సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనకున్నదనే విషయాన్ని మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. నేటి దినాన ఈ యొక్క అంశాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే మొదటి 2 వచనాల్లో మరి ఫిలిప్పులో జరిగిన ఒక సంఘటన గురించి మరి పౌలు భక్తుడు ఇక్కడ తెస్సలోనిక సంఘానికి తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఈ యొక్క సువార్త ప్రకటన అనేది ఎటువంటిది చాలా టెరిఫయింగ్ది, చాలా భయపెట్టేది. అయితే ఈ భయపెట్టే ఈ సువార్త ప్రకటన వెనకాల ధైర్యము కావాలి. ఆ ధైర్యం ఎవరు ఇవ్వాలి?
దేవుడే మనకి ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది. ఎందుకు పొందారు? ఏం తప్పు చేస్తే అవమానం పొందారు? ఏం చేశారు వీరు? ఎందుకు పోరాడవలసిన అవసరత వచ్చింది అని అంటే, వీరు ఏమి చేయలేదు, ఎలాంటి తప్పిదము చేయలేదు, కేవలము సువార్త ప్రకటించారు. ఫిలిప్పులో వారు సువార్త ప్రకటించగా వారిని చెరసాలలో బందీగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. పౌలు శీలలను చెరసాలలో బందీగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. చెరసాలలో బందీగా ఉంచుట ద్వారా, అరే ఏంద్రా నా ముందు కూర్చొని ఇంత గట్టిగా అరుచుకుంటున్నారు? చెరసాలలో పౌలు శీలలను పెట్టడం మనందరికీ తెలిసిందే. అక్కడ భూకంపం వచ్చి అక్కడ చెరసాల యొక్క తలుపులన్నీ తెరవబడడం మనందరికీ తెలిసిందే. అయితే మనము గమనించినట్లయితే ఈ 5 వచనాల నుండి మన యొక్క బాధ్యత ఈ లోకంలో క్రైస్తవులుగా ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈనాడు నీ కుటుంబంలో నీ భర్తకు నీవు భార్యగా, నీ తల్లిదండ్రులకు నువ్వు పిల్లగా, లేకుంటే నీ భార్యకు నువ్వు భర్తగా, నీ భర్తకు నీవు భార్యగా దేవుడు ఎందుకు పెట్టి ఉన్నాడు అని అంటే, అలనాడు పౌలు శీలలను తీసుకొని వెళ్ళి చెరసాలలో బందీగా ఉంచినప్పుడు అక్కడ ఒక జైలు అధికారికి వారిని అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ పౌలు శీలలను వారికి అప్పగించి వారిని జైల్లో పెట్టి ఆ అధికారిని అక్కడ పెట్టడానికి గల కారణము ఏంటిది అని అంటే, దేవుని ఆరాధించుటలో దేవుని గొప్పతనం ఎంత అధికముగా ఉంటుందో ఎవరు తెలుసుకోవడానికి పెట్టాడు? జైలు అధికారి ఒక్కడు తెలుసుకోవడానికి ఇంత చేయాల్సి వచ్చింది. దేవుడు ఒక్క ఆత్మ రక్షింపబడ్డం అంటే మనం అనుకుంటా ఉంటాము, సువార్త ఎక్కడో చోట వింటారులే, ఏదో ఒక ద్వారా వాళ్ళు తెలుసుకుంటారులే. ఇంకా మనం ఏమంటామంటే, ఆ దేవుని చిత్తం ఉంటేనే వారు అంగీకరిస్తారు, దేవుని చిత్తం లేకపోతే ఎవరు అంగీకరించరు అని మనం సునాయాసంగా, మనతో పని లేదులే, మన ఉద్యోగాలే మనకు సరిపోయినాయి, మన పని పాటలే మనకు సరిపోయినాయి అన్నట్లుగా మనము దీన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉంటాము. జైలు అధికారి ఒక్కరిని, వారి కుటుంబం అంతటిని దేవుడు రక్షించడానికి పౌలు శీలను బందీ గృహంగా అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అయితే పౌలు శీలలు మరి సువార్త ప్రకటన చేస్తూ ఇంత కష్టపడినప్పుడు వారిని అక్కడ తీసుకొని వెళ్ళి చాలా చిత్రహింసలు పెట్టి వారిని అక్కడ తీసుకొని వెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో వారిని బందీగా ఉంచినప్పుడు వారు అక్కడితోనైనా ఆగొచ్చు కదా. వారు ఆ సంఖ్యలను తీసుకొని కంజర్లాగా వాయించడం మొదలుపెట్టారు, పాటలు పాడటం మొదలుపెట్టారు. దేవుని ఆరాధించుట ద్వారా వారు ఎంత సంతోషాన్ని పొందగలుగుతారో వారు అక్కడ జైల్లో ఉన్న వారందరికీ కనపరచగలిగారు. దానితో పాటు దేవుడు చేసే సహాయము ఎలా ఉంటుందో కూడా, దేవుడు ఇచ్చే ధైర్యము ఎంత గొప్పదిగా ఉంటుందో వారందరి రుచి చూచే విధముగా పౌలు శీలలను ఫిలిప్పు ఆ యొక్క ప్రాంతంలో ఆ జైలు అధికారి దగ్గర వారిని బందీగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం చూసినట్లయితే మన ఇంట్లో మనల్ని ఒక కుటుంబంలో ఒకరిగా మనల్ని దేవుడు ఉంచాడు అని అంటే కారణం ఏమిటి అని అంటే, ఎవరైతే ఇంకా నువ్వు రక్షింపబడలేదో వారిని రక్షించవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. రక్షించుకున్నాడు అని అంటే, అమ్మయ్య నాకు పరలోకంలో స్థానం దొరికింది, నేను పరలోకంలో హ్యాపీగా ఉండొచ్చు అని సంతోషపడ్డానికి కాదు. పౌలు శీలలో సువార్త తెలిసిన తర్వాత అమ్మయ్య మాకైతే పరలోక రాజ్యం దొరికింది అని ఎందుకు వారు సైలెంట్గా లేరు? ఎందుకు ఇంత కష్టపడవలసి వచ్చింది? ఎందుకు చావు బతుకుల వరకు వారి యొక్క జీవితాలను సమర్పించుకోవాల్సి వచ్చింది? దినాన మనము గమనించినట్లయితే ఇక్కడ మీ అందరికీ తెలిసినట్లే ఫిలిప్పులో శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. దేవుని యందు బహుధైర్యము మేము తెచ్చుకొంటిమి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ సువార్త ప్రకటన అనేది ఆషామాషి పని కాదు.
అయితే దీనికి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ధైర్యము చాలా అవసరమై ఉంటా ఉన్నది. అలనాడు పౌలు శీలల యొక్క జీవితంలో అలాంటి అద్భుత కార్యాన్ని దేవుడు చేయగలిగినప్పుడు ఈ దినాన మన ఇంటి వారిని రక్షించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనం ఒకవేళ సిద్ధముగా ఉన్నామో లేదో మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటా ఉన్నది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 22వ వచనం. బహుజన సమూహము వారి మీదికి న్యాయాధిపతులను వారి బట్టలను లాగి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించెను. వారు చాలా దెబ్బలు కొట్టిరి, వారిని చెరసాలలో వేసిరి, భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి ఇద్దరు సువార్త ప్రకటన చేయడానికి వెళ్తే వారు అనేకులుగా వచ్చి వారిని దాడి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సువార్త ప్రకటన విషయంలో మనం అజాగ్రత్త పడకూడదు. మన వరకు హాని రాకమునిపే మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. ఒకానొక రోజు వస్తుందంట, ఆ రోజు నీవు చదువుదామన్నా నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉండదు, నీవు ప్రార్థన చేద్దామన్నా నీకు ఆ యొక్క అవకాశం ఉండదు. ఆ రోజున నువ్వు వేడుకుందాం అనుకున్నా వేడుకోవడానికి కూడా నీకు ఆ యొక్క సమయమే ఉండదు. అలాంటి పరిస్థితి మన వారికి రాకమునిపే యూదయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఇక్కడ పౌలు శీలలను మనం గమనించినట్లయితే వారు ఇంత చిత్రహింసలు పెట్టబడి జైల్లో వేయబడి ఏం తప్పిదం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎలాంటి నీచమైన పనులు చేయలేదు. కానీ ఈ నీచపు లోకం ఏం చేసిందంటే వారిని దొంగలుగా వారిని జైలు అధికారి దగ్గర జైల్లో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ యొక్క క్రైస్తవ జీవితము ఆషామాషి జీవితము కాదు. ఈ క్రైస్తవ జీవితము చాలా విలువైనటువంటి జీవితం అనే విషయాన్ని మనము గమనించాలి. మన ఇంటిలో భార్యలు భర్తకి చెప్పాలి అని అంటే అంత ధైర్యము చాలదు. అయితే ఇక్కడ పౌలు శీలల పైకి దొమ్మిగా వచ్చి అంటే ఎగబడిపోయి ఎవరు కొట్టారో తెలియకుండా ఉండేటట్లు, అంటే ఆధారాలు ఏమీ లేకుండా ఎవరు హతమార్చారో కూడా తెలియనట్లుగా వారు చిత్రహింసలు పెట్టారు. మనము గమనించినట్లయితే మన ఇంటిలో మా భార్యలు భర్తలకి చెప్పడానికి చాలా భయపడతా ఉంటారు. మీ భయము వెనకాల దేవుని యొక్క ధైర్యం అనే హస్తం ఉన్నది అని మీరు ఎప్పుడైతే గమనిస్తారో మీరు వారికి ధైర్యముగా చెప్పగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ వారికి సువార్తను చెప్పడమే మనకి విలువైన భాగ్యము. నిన్నటి దినాన పౌలు భక్తుడు ఏమన్నాడు? సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మన భాషలో చెప్పాలి అని అంటే నేను సువార్త ప్రకటించకుండా తినలేను, నేను సువార్త ప్రకటించకుండా తాగలేను, నేను సువార్త ప్రకటించకుండా పడుకోలేను, నేను సువార్త ప్రకటించకుండా ఏ పనియు చేయలేను. అన్ని పనులలో ఒక ఇంపార్టెంట్ పని ఏంటిది అంటే సువార్త ప్రకటించడము. నేను ఎవరిపైన భారము మోపట్లేదు, నేను ఎవరిపైన ఆధారపడట్లేదు, నా అంతటి నేను దేరాలు కుట్టుకుంటూ నా యొక్క ఉపాధిని నేను కల్పించుకుంటానే ఉన్నాను. అంతేకాదు దానితో పాటు సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాను. కావున ఈవేళ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఫిలిప్పు ప్రాంతంలో అంత జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు ధైర్యంగా తెస్సలోనిక సంఘానికి పత్రికను రాస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అని అంటే ఆయన ఏమంటున్నాడు? దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఎక్కడి నుంచి రావాలి మన జీవితాల్లో ధైర్యము? మన జీవితాల్లో ధైర్యము దేని గురించి కావాలనుకుంటామంటే మన అప్పుల్లో నుంచి విడుదల పొందుకోవడానికి దేవుని ధైర్యం కావాలంటాం. మన అనారోగ్య పరిస్థితుల్లో నుంచి మెరుగుపరచబడడానికి దేవుని ధైర్యం కావాలంటాం.
ఈ దేవుడు పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు అని ఎరిగి ఉండి కూడా ఆయన పని చేయకుండా ఈ అవసరతలన్నిటినీ ఆయన దగ్గర పెడతా ఉంటాం. చూడండి ఎలా ఉంటుంది అని అంటే 10th క్లాస్ పిల్లోడికి ఏబిసిడీలు నేర్పించినట్టు ఉంటుంది. 10th క్లాస్ పిల్లోడికి ఏబిసిడీలు నేర్పించాలా? 10th క్లాస్ పిల్లోడికి అవసరం అంటారా? అవసరం లేదు. మన దేవునికి కూడా మన అవసరతలన్నీ తెలిసినప్పుడు ఆయన పని చేసేవారిగా, అయ్యా నేను వీరిని రక్షించాలనుకుంటున్నాను, వారిని రక్షించాలనుకుంటున్నాను, వీరికి సువార్త ప్రకటన చేయాలనుకుంటున్నాను, వీరి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నారు, వీరు అన్యాయముగా ప్రభా వారికి ఏమీ తెలియక ఇలాగ జీవించేస్తున్నారని వారి గురించి మనం తాపత్రయపడితే మన పనులన్నింటినీ దేవుడు క్రమపద్ధతిలో అన్నీ జరిగించుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము దేవునికి నా అవసరతలు చెప్తే నా అవసరతలు దేవుడు తీరుస్తాడేమో అని. దేవునికి చెప్పవలసిన మన అవసరతలు కాదు, ఆయన సమస్తము ఎరిగినవాడు. నీ పుట్టుక, నీ యొక్క మరణము ఆయన ముందుగానే ఎరిగినవాడు. ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ ప్రతిరోజు మన అవసరతల గురించే మనం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామేమో. ఈ దినాన్ని నుంచైనా నేను వారికి సువార్త ప్రకటన చేయాలయ్యా, వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, వారిలో నూతనమైన మార్పు కలుగు చేయ్యా అని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన దగ్గర ధైర్యం ఉండదు, మనము కూడా పౌలు భక్తుని వలె మనుషులమే కనుక మన దగ్గర కూడా ధైర్యం ఉండదు. కానీ వారి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొద్ద ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. 3వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మా ప్రకటన స్ట్రైట్ ఫార్వర్డ్. మేమైతే ఏదైతే బోధిస్తున్నామో అది స్ట్రైట్గా ఉంటుంది. మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కపటమైనది కాదు, మీ దగ్గర నుంచి ఏదో ఆశించి చెప్పేది కాదు. ఈ దినాల్లో చాలా బోధకుల దగ్గర నుంచి మీరు ఈ బోధలు వింటూ ఉంటారు. వారు కపటమైన హృదయంతో వారి యొక్క ఆలోచనలన్నీ, వారి యొక్క ప్రార్థనాంశాలన్నీ నెరవేర్చబడాలి అని ఆ అంశాలన్నీ ఎవరిపైన రుద్దుతూ ఉంటారు అని అంటే విశ్వాసుల పైన రుద్దుతూ ఉంటారు. వారు రెండోదిగా అపవిత్రమైనది కాదు. ఈ యొక్క సువార్త ప్రకటన కూడా చాలా మంది అపవిత్రమైనదిగా చేసేసి వారి జీవితాలలో వారు పవిత్రమే కోల్పోయిన సేవకులను, బోధకులను మనం చూస్తూ ఉన్నాం. మోసయుక్తమైనది కాదు. చాలామంది బోధకులు ఈ సువార్తను ఏ రీతిగా ప్రకటించాలో ఆ రీతిగా ప్రకటించకుండా మోసము చేస్తూ ఉన్నారు. చాలామందిని మోసయుక్తమైనటువంటి మార్గంలో వారు నడిపించేస్తూ ఉన్నారు. ఈ దినాలలో చాలా యూట్యూబ్లో మనం చూసినట్లయితే చాలా బోధ ఎలా అయిపోయింది అని అంటే, దైవజనుడు భాషలు మాట్లాడాలి, రెండోది స్వస్థత వరాలు కలిగి ఉండాలి. వాక్యం అనేది ఇంకేం అవసరం లేదు. వాళ్ళ చేతిలో బైబిల్ కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 10 మందిని తీసుకురావడం, వాళ్ళలో దయ్యాన్ని పోగొట్టడము, ఏవో భాషలు మాట్లాడడము, అక్కడితో దాన్ని ముగించేయడం. మనము గమనించినట్లయితే చాలా వరకు మనం చేయవలసిన పని ఏంటిది అని అంటే సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే. సువార్త ఉన్నది దేవుడు చాలా విఫలంగా, ఎవరికి అర్థం కాని రీతిగా దానిని రాసి ఉంచినప్పుడు దానిని మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటే, ఇక్కడ చాలామంది చేసేది ఏంటి అని అంటే, మా దగ్గరికి వస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి, నా దగ్గరికి వస్తే మీకు అప్పులు తీరుతాయి, మా దగ్గరికి వస్తే మీకు సమస్యలు తీరుతాయి, మా దగ్గరికి వస్తే మీకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి మీకు విడుదల కలుగుతుంది. మా దగ్గరికి ఎందుకు రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? అసలు మనము ఎవరి దగ్గరికి వెళ్తే అవుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మా దగ్గరికి వస్తే అని ఈ మోసయుక్తమైనటువంటి బోధను ఈ దినాల్లో అనేకమైనవి మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే వారందరిలో ఉన్నది ఏంటి అని అంటే ఒక తెలియని గర్వము లాంటిది. మేమే హైలైట్ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా హైలైట్ అవ్వకూడదు, మేమే హైలైట్ అవ్వాలి. అందుకే మీకు యూదా పత్రిక అంతా చెప్తున్నప్పుడు ఇది చెప్పాను కదా, వాళ్ళు బోర్డు అయితే పెట్టుకుంటారు యేసు నామంలో అని, కానీ నామం అంతా ఆ పాస్టర్ గారిదే, ఆ సాక్ష్యం అంతా ఆ పాస్టర్మ్మ గారి గురించే ఉండాలి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మా బోధ
కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, లేకుంటే మోసయుక్తమైనది కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, కలుపుతూ ఉంటారు, లేనిపోనివి అన్నీ దీనిలో కలుపుతూ ఉంటారు. ఉండి చెప్పవలసిన 66 గ్రంథాల్లో నుంచి చెప్పవలసిన అనేకమైన ఉంటే వాటిలో కొన్ని తీసేసి వారు చెప్పేవారిగా ఉంటారు. అటువంటి వారము కాదు, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము కలిపి చెరిపేది కానే కాదు, ఉన్నది ఉన్నట్టుగా మనము బోధించాలి. చాలామంది బోధకులు వారికి అడ్డుగా ఉన్న కొన్ని వాక్యాలను పక్కకు పెడతా ఉంటారు. వారున్న పాపము గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నదనుకోండి, దాని గురించి ఎప్పుడు చెప్పరు. ఉదాహరణకి ఒక దైవజనుడికి 2 భార్యలు ఉన్నారనుకోండి, ఏకపత్ని వ్రతుడు అనే పదాన్ని ఎప్పటికీ వాడాడు. ఇంకా ఏమంటాడంటే ఆయనని వెంబడించే వారందరికీ ఏం చెప్తాడు అని అంటే, ఏం కాదయ్యా, ఆమె సరిగ్గా లేదు, మరి ఏం చేయాలి, నేను సువార్త చెయ్యాలి అని అంటే నా సతీమణి కూడా అంతే సహకరించాలి కదా, ఆమె సహకారం నాకేమీ లేదు, అందుకే ప్రభువే తీసేశాడు. ఎవరు? ప్రభువే. నష్టం వస్తే ప్రభువే, లాభం వస్తే నాదే. ఎవరికైనా స్వస్థత జరిగింది అనుకోండి, నేను చేయి పెట్టి ప్రార్థన చేయడం వల్ల స్వస్థత. అదే నష్టం అయిపోయింది అనుకోండి, ప్రభు చిత్తం లేదనుకుంటా, అందుకే మీకు జరగలేదు. ప్రభు ఏమన్నా ఆట బొమ్మనా? ఈ కాలు నచ్చితే ఇలా పైకి ఎగరేసుకోవడానికి, చెయ్యి నచ్చితే చెయ్యి ఎగరేసుకోవడానికి. మనము గమనించినట్లయితే చాలామంది లేనిపోనివన్నిటినీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవి చెప్పండిరా అంటే ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చెప్పి మోసయుక్తమైనటువంటి బోధన చేసేవారిగా ఉంటా ఉన్నారు. అందుకే మనం గమనించినట్లయితే 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. బోధ ఒకవేళ మీరు వింటున్న వాక్యము మీకు బాధను కలుగజేస్తుంది, మీ హృదయాలను నొప్పింపజేస్తుంది. మీకు ఈరోజు మా పాస్టర్ గారు చెప్పిన వాక్యము నాకు చాలా నా గురించే చెప్పాడు, నా హృదయాన్ని గురించే, నా జీవితం గురించి ఆయన చెప్పాడు అని కనుక మీకు అనిపించినట్లయితే మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, మీరు దేవుణ్ణి సంతోష పెట్టడానికి దగ్గరలో ఉన్నారు అని మీరు భావించవచ్చు. ఎందుకనంటే ఆ చిన్నపాటి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మలినంను మీరు తీసివేసుకోవడానికి బోధకుడు ఆ యొక్క వాక్యాన్ని మీకు వినిపించాడు. అది ఆ దినానికి, ఆ సమయానికి మీకు బాధగా ఉండొచ్చేమో, కానీ ఆ మలినం ఏదైతే ఉందో దానిని గనక తీసుకోగలిగినట్లయితే, ఉదాహరణకి చాలా సందర్భాల్లో అత్తా కోడల గురించి చెప్పినప్పుడు అత్తో కోడలో ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు కఠినముగానే ఉంటారు. కఠినముగా ఉన్నవారికి నీవు అత్తగా ఉండి కఠినమైన దానివిగా ఉంటే దేవుని శిక్ష నీ పైన ఉంటుంది అనగానే పాస్టర్ గారు నా గురించే చెప్పాడు అని అనుకోవడం కాదు. ఆ రోజు మనం ఏం చేయబడాలి? సరి చేయబడాలి. అవును, నేను కఠినముగా ఉంటే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అని సరి చేయబడాలి. నీలో ఉన్న కఠినమైనటువంటి మాలిన్యం అంతటిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కావున ఈవేళ ఈ సువార్త, మేము చెప్పే సువార్త ఎటువంటి సువార్త అంటే మనుషులను సంతోషపెట్టేది కాదు. చాలామంది ఈ దినాల్లో సువార్త ఏం ప్రకటన చేస్తున్నారంటే మనుషులను సంతోషపెట్టేదే. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు దేవుని దీవెనలు ఉంటాయి, నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు ఇక్కడికి వస్తే, నీవు అక్కడికి వస్తే అని మనుషులను తికమక చేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏం చేయాలో, ఆయన 10,000 అంటున్నాడు, ఈయన 1,00,000 అంటున్నాడు, ఈయన 50,000 అంటున్నాడు, ఈయన 5,000 అంటున్నాడు, ఈయన ఏం అడగట్లేదు, ఎటు వెళ్ళాలి ఇంతకి,
మా అవసరత తీరాలంటే మేము ఎటు పరుగు పెట్టాలి అని తెలియక చాలా సతమతం అయిపోతున్న ఈ దినాలలో మనము ఎటువంటి బోధన వినాలి అని అంటే మనలను బాధ పెట్టే బోధ, మనల్ని బాధ పెట్టే బోధను మనం వినాలి. దాని ద్వారా మనము సరిచేయబడుటకు దగ్గరగా అవుతున్నామనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి స్వారూప్యంలోనికి చేరువవుతున్నామనే విషయాన్ని మనం గ్రహించుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. కావున ఈ దినాన దేవుని మందిరానికి రాని వారికి మీరు వెళ్ళి బోధించినట్లయితే వారు అనే ఏకైక మాట ఏంటిది అని అంటే, నువ్వు వెళ్తే వెళ్ళు, నాతో ఎందుకు, నీకు బాగుందా వెళ్ళు, నేను ఎటు వెళ్ళాలనుకుంటున్నాను నేను అటే వెళ్తా. ఎందుకు అని అంటే మనం గమనించినట్లయితే ఈ యొక్క బోధ వారు కూడా ఎక్కడో చోట వినిన వారే. ఎందుకు క్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి వారికి అంత ఆసక్తి కలగదు అని అంటే వారు ఎక్కడో తప్పు త్రోవలో ఉన్నవారే. సరిచేయబడడానికి ఈయన దగ్గరికి రావాలి, సరిగ్గా ఉంటేనే ఈయన దగ్గర ఉండగలుగుతాము, సరిగ్గా ఉంటేనే ఈయన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము, సరిగ్గా ఉంటేనే ఈయన బోధ మనకి నచ్చుతూ ఉంటుంది. అందుకే మేము అసలు వినడానికే వెళ్ళలేదనుకో అసలు ఎవరికి చెప్పే బాధ్యులము కానే కాదు. విన్నామంటే ప్రమాదంలో చిక్కుకున్నట్టే. మనకున్న చెడు అలవాట్లు వదిలేయాలి, మనకున్న చెడు తలంపులు వదిలేయాలి, మనకున్న చెడ్డవి అన్నిటిని వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కావున ఈవేళ మనము గమనించినట్లయితే దేవుని సంతోషపెట్టే వారముగా మనము అటువంటి బోధను వింటూ మనకి ఆ దినం వరకు, ఆ సమయం వరకు ఒకవేళ మన హృదయాన్ని ఆ వాక్యము నొప్పించింది అని అంటే ఆ సిచ్యువేషన్లో ఆ ప్లేస్లో మీరు ఖచ్చితంగా సరిచేయబడవలసిన వారమై ఉంటా ఉన్నారు. 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఏమి ఉపయోగించకూడదు? బోధ విషయంలో ఏమి ఉపయోగించకూడదు? ఇచ్చకపు మాటలైనను. ఇచ్చకపు మాటలంటే ఇచ్చకపు మాటలు అంటే పనికిరాని మాటలు. పనికిరాని చాలా మంది ఒక స్టోరీ ఎత్తుకున్నారు అనుకోండి, ఆ స్టోరీ ఒక అరగంట చెప్తారు. ఒక రోజు అండి నేను పలానా ఊర్లో, వాళ్ళ పేరు చెప్పకూడదండి, పలానా ఊర్లో ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఎంతో ఎంతో మంచివారు. ఇలా సాగదీస్తూ ఒక గంట సేపు వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే ఓ అరగంట సేపు ఏం చేస్తారంటే ఈ భార్యాభర్తల స్టోరీ అలా లాగి ఒకవేళ మనుషులు ముఖాలు కాస్త బోరుగా అనిపిస్తున్నట్లయితే అలా ఆవిడ ఉందండి, అసలు ఎంత గయ్యాలిదంటే అనగానే అందరు నవ్వుతారు. నవ్వగానే మళ్ళీ ఆ స్టోరీలోకి లాక్కొని వచ్చి ఆ స్టోరీ చెప్పి అనవసరమైనటువంటి ఆ కథ అంతా అల్లి ఏమీ ఉపయోగం లేనటువంటిదిగా వారు బోధించి ఆ విశ్వాసులందరినీ ఇంటికి పంపించేవారిగా ఉంటారు. కొంతమంది బోధలో సగం కథే ఉంటుంది, కథలో నుంచే సారాంశం చెప్పి ముగించేస్తారు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఆ వాక్యాన్ని మొదలుపెట్టి ఓ స్టోరీ మీకు చెప్పాలని ఈ సమయంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడని మొదలుపెట్టి ఆ స్టోరీ అంతా చెప్పి ఆ సారాంశంలో నుంచి యెహోవా వీరికి అలాగా కాపరిగా ఉన్నాడు, మీరు కూడా వారి వలె జీవిస్తే మీకు కూడా కాపరిగా ఉంటారు. 66 పుస్తకాల్లో ఎంతో మంది జీవితాలు మన ముందు పెట్టాడు దేవుడు. వారందరి గురించి చెప్పడం మానేసి ఎవరో
ఈయనకు అప్పటికప్పుడు గుర్తొచ్చిన ఒక స్టోరీని కల్పించేసి అక్కడికక్కడ చెప్పేసి వాక్యాన్ని ముగించేసేటట్లుగా ఉంటారు. కావున ఇక్కడ మనం గమనించినట్లయితే ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను, ధనాపేక్షను చాలామంది అటు తిరిగి అటు తిరిగి ధనం దగ్గరికి లాక్కొని రాగలుగుతారు. ఏది బోధించినా కానీ ధనం దగ్గరికి లాక్కొచ్చే వాక్యాలు కొంతమంది చెప్పగలుగుతూ ఉంటారు. అటెళ్ళి ఇటెళ్ళి చాలామంది ఇవి ఎవరిలో చూస్తామంటే ఇవాంజలిస్ట్ అంటే వారు సంఘ కాపర్లు కాదు. మనకి సంఘం ఉంది, నేను ఎవరైనా పిలిచాను అనుకోండి, వారు వచ్చి బోధించే దాంట్లో పాస్టర్ గారి దగ్గర మెప్పు పొందుకోవాలని వారు బోధించేది ఏంటంటే, మీరు ఎంతమంది అయితే దశంభాగాలు ఇవ్వట్లేదో వారు ఈ రాత్రి మీరు దశంభాగాలు ఇవ్వడం ద్వారా దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు. ఒట్టిదే, ఎందుకంటే నేను చప్పట్లు కొడతానని అయ్యగారు ఈరోజు వాక్యం చించి పడేశారండి అని నేను చెప్తానని అలా చెప్పుకొని వెళ్తారు అంతే. ఎందుకనంటే ఆయన సంఘంతో పని లేదు. రేపు రోజు మన ముఖాలు చూసేవాడు కానే కాదు. ఆ పాస్టర్కి వాళ్ళకి ఉపయోగపడి ఇద్దరు విని ఆయనకి ఇచ్చారంటే ఆయన సంతోషం. పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం ఫలించిందండి మా చర్చిలో అని ఏదో ఒక రోజు ఆయనకు ఫోన్ చేసి చెప్పుకుంటామని అలా. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ధనాపేక్ష అనేది లేని వారిగా మనం ఉండాలి. ధనము గురించి మనకు అనవసరం. ధనము ఏ రీతిగా ఎప్పుడు దేవుడు ఇవ్వాలో సమస్తము ఆయన సమకూరుస్తాడు. నిన్నటి దినాన ఆ విషయాన్ని మీకు చక్కగా బోధించాను. ధనం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం దేవుని పని చేయడం ద్వారా దేవుడు మన పనిని చేస్తూ వస్తూ ఉంటాడు. నిన్నటి దినాన జీతానికి ఏం చెప్పాను? మన అవసరతలు తీర్చబడమే దేవుడు మనకిచ్చే జీతము. మన ప్రార్థన అవసరతలు అన్ని తీర్చబడుతున్నాయి అంటే దేవుడు మనకి జీతాన్ని ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. జీతం ఎప్పుడు పొందుకుంటాము? ఎవరు అర్హులు అని అంటే సువార్త ప్రకటించిన వారు. కావున ఈవేళ మనం చూసినట్లయితే ధనాపేక్షను అలాగే కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. కప్పిపుచ్చే మాటలు ఏవి మేము చెప్పలేదు. మేమంతా బోలా మనుషులుగా సువార్త ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏదైతే విన్నామో, ఏదైతే చూచామో, ఏదైతే నేర్చుకున్నామో అదే మీది ఎదుట ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏది మీకు చెప్పుటలేదు అనే విషయాన్ని వారు బోధించి చివరిగా ఏమంటున్నాడంటే, ఇందుకు దేవుడే సాక్షి. మీరు నమ్మట్లేదేమో కానీ దీనికి దేవుడే సాక్షి. ఒకానొక దినాన మనం పౌలు భక్తుని ఎదుర్కొంటాము. పౌలు భక్తుని గురించి దేవుడు మనందరికీ చెప్పే ఆ యొక్క రోజున మనము అవును నిజమే, నేను చదివిన ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడే దీనికి సాక్షి అని రాశాడు. నిజమే, ఇది నాన్న దేవుడే ఆయన గురించి మనందరికీ సాక్ష్యంగా చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కావున ఈవేళ ఈ సువార్త ప్రకటన విషయంలో నీ వంతు బాధ్యతగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అమ్మో, మా ఆయనకి చెప్పాలంటే నాకు చాలా భయం అండి. అమ్మో, నా భార్యకి చెప్పే కంటే లోకమంతా చెప్పగలుగుతాను. అమ్మో, నా పిల్లలకి నేను అసలు చెప్పలేను. పిల్లలు మా తల్లిదండ్రులకు అస్సలు చెప్పలేము, వారు మాట వినరు, మమ్మల్ని కూడా చర్చికి వెళ్ళనివ్వరు అనేటట్లుగా మీ కుటుంబాలు ఉన్నట్లయితే ధైర్యం ఇవ్వడానికి, ఆయన హస్తాన్ని మీకు తోడుగా ఉంచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. పౌలు శీలలు ఇద్దరిని చెరసాలలో పెట్టి ఆ జైలు అధికారిని ఆయన కుటుంబాన్ని రక్షించాడు. జైల్లో ఉన్న అనేకులు వారితో పాటు దేవుణ్ణి కీర్తనలతో స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ నీ యొక్క ప్రార్థన, నీ యొక్క సువార్త ప్రకటన, నీ యొక్క వాక్య ధ్యానము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అనే విషయాన్ని దినాన తెస్సలోనిక రాసిన పత్రికలో వారు శ్రమ నొందిన తర్వాత కూడా మేము తెస్సలోనికకి ఒకానొక దినాన రానై ఉన్నాము అని వారికి ముందుగా పత్రికను రాస్తూ వారికి మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. కావున ఈవేళ మన విషయంకి వచ్చేటప్పటికి మనం ఎటువంటి బాధ్యతను మనం కలిగి ఉంటా ఉన్నాం, మన విషయానికి వచ్చేటప్పటికి మనం ఏ రీతి శ్రద్ధను నిలుపుతా ఉన్నాం, మన విషయానికి వచ్చేటప్పటికి అమ్మయ్య నేను బ్రతికిపోయాను వాళ్ళ గురించి నాకెందుకులే అనుకుంటున్నామేమో, వారి గురించి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. జీతం పుచ్చుకోవాలని ఆశ కలిగి ఉన్నావా?
నీ ప్రార్థన అవసరతలన్నింటినీ దేవుడు విని ఆలకించి జవాబు ఇవ్వాలి అని నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు చేయవలసిన పని ఏంటిదనంటే ఎవరికైతే సువార్త ఇంకా అందలేదో వారికి ప్రకటించాలి. కావున ఈ సాయంకాలం వేళ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మాటలన్నింటినీ మనము గమనిస్తూ మొదటి 2 వచనాలు విశ్వాసులకైతే, తర్వాత 3 వచనాలు సేవకులకు అనుకోకండి. సో ఆ రీతిగా ఈ లేఖనాల్ని మీరు గమనికలో ఉంచుకొని మీరు ఆ రీతిగా ధైర్యము తెచ్చుకొని దేవుని దగ్గర నుంచి ధైర్యం పొందుకొని, నేను ఎందుకు చెప్పకూడదు, చెప్తే ఏంటి, చెప్తే ఏం చేస్తారు, చెప్తే ఏం చేస్తారు చెప్పండి, చెప్తే ఏం చేస్తారు చెప్పండి, కొడతారా, తిడతారా, కొట్టనిస్తారా? మీరు భార్యలు కొట్టనిస్తారా? సువార్త చెప్పినందుకే కొడతావా అని 4 ఉతుకుతారు తిరిగి. అంత ధైర్యం ఉన్నప్పుడు మనకు చెప్పడానికి ఏంటి? పోనీ భర్తలను అడుగుదాం, మీకేంటి ప్రాబ్లమా, మీ కుటుంబాల్లో చెప్పడానికి ఏమైనా ప్రాబ్లమా? మనకి ఎంత బలం ఉంటుంది? వాళ్ళే 4 కొడితే మనం 8 కొడతాం కదా. సో చెప్పడానికి ఏమీ లేదు. నాకెందుకులే అని సులభంగా తీసుకొని పక్కన పెట్టడమే కానీ చెయ్యాలని బాధ్యత కనుక ఉంటే దాని వెనకాల దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదిగా ఉంటుందో రుచి చూడగలిగినట్లయితే ఈ పనిని ఖచ్చితంగా మనము నెరవేరుస్తాం, ఖచ్చితంగా దానిని జరిగిస్తాం. అటు రీతిగా మనందరము ఆ రీతిగా ముందుకు కొనసాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము దయచేనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ వినయ్ కుమార్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మరి ప్రతిదినం చెప్పబడుచున్న ఆ యొక్క అంశాల గురించి, మరి విశేషంగా రేపటి దినాన మరి శంకర్రావు గారు వేరే కన్ను ట్రీట్మెంట్ విషయమై ఇంజెక్షన్ తీసుకోవడానికి కూడా వారు వెళ్తున్నారు. వారికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వలాగున షుగర్ బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉండి మరి వారు మెరుగైన ట్రీట్మెంట్ పొందుకున్నట్లుగా వారు దేవుని మహిమపరిచే వారిగా ఉండగలుగుటకు మరి వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ వినయ్ కుమార్ గారు వచ్చి చేస్తారు. దాని తర్వాత కూడికను మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు మా ప్రియపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నామ ప్రభువ. అయ్యా మరి యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభువ, మరి నాయన 26 దినాలు మరి మా జీవితాల్లో గడిచిపోయినప్పటికీ 27వ దినాన్న ప్రభువ అయ్యా మమ్మందరము కూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువ నువ్వు మాకు ఇచ్చిన, మా సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నాం ప్రభువ. మరి శ్రమల కాల దినాల్లో ప్రభువ నీలో ఎక్కువగా బలపడ ప్రభువా నాయన, మరి నీకు దగ్గరగా జీవించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప శ్రమ దినాలను, శిలువ ధ్యానాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ప్రభువా. మేము అనేక దినాలుగా అయ్యా మరి నీ లేఖనాల్లో నాయన మరి నీ వర్తమానాన్ని మేము వింటుండగా ప్రభువా, మరి ముఖ్యంగా ప్రభువా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా నాయన మరి వాక్యము నాయన మేము వింటుండగా ప్రభువా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం అయ్యా. మరి యొక్క దినాన్న ప్రభువా నాయన మరి 1 దశలోనికే నాయన 2వ అధ్యాయం నాయన 1 నుండి 5 వచనాలు నాయన మాతో మాట్లాడిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా. మరి అపోస్తుడైన పౌలు ప్రభువా పిలిపిలో ప్రభువా శ్రమ పొందిన తర్వాత ప్రభువా మరి దశలోనికల సంఘానికి వచ్చి ప్రభువా మరి మా సువార్త ఏ విధముగా ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ మేము అనేక శ్రమలు పొంది ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభువా మరి మీ దశలోనిక సంఘంతో మరి మాట్లాడుచున్నారు ప్రభువా. మేము ధైర్యము తెచ్చుకుని ప్రభువా మేము సువార్తను సాగిస్తున్నాం. మా సువార్త కపటమైనది కాదు, మోసకరమైనది కాదు, అయినా అబద్ధమైనది కాదని ప్రభువా ఎంతో తేటగా తెలియజేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మేము మాట్లాడుతున్నామని ప్రభువా మరి అపోస్తుడైన పౌలు మరి దశలోనిక సంఘానికి ఏ విధముగా తెలియపరిచాడు ప్రభువా. ఈ దినాన్న ప్రభువా మరి నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా మా సంఘానికి నువ్వు నాయన వినిపించిన ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా. అయ్యా మరి నీ సువార్త మేము వెదజల్లినప్పుడు ప్రభువా ఏ విధముగా నాయన నీ సువార్త మేము నాయన మరి అనేకులకి తెలియపరుస్తున్నాము ప్రభువా. ఒకవేళ ప్రభువా మేము నాయన మరి సిగ్గుతోనూ నాయన భయముతోనూ నాయన వణుకుతో ప్రభువా మేము నాయన మరి నాయన మా సువార్తను మేము ప్రకటించినట్లయితే అది నీకు ఇష్టమైనది కాదు నాయన. మరి నన్ను పోలిన మరి నా యొక్క సువార్తను చెప్పేవాడు ఎక్కడా కూడా సిగ్గుపడకూడదని నీ వాక్యం సెలవు
సెలవిచ్చి ఉన్నావు ప్రభా. ధైర్యము తెచ్చుకోమని మరి నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది ప్రభా. అయ్యా మేము సువార్త చెప్పినప్పుడు ప్రభా అయ్యా మరి లోకం ఏమనుకుంటాదో అని మేము భయపడకుండా ప్రభా అయ్యా మరి నీ సువార్తను ప్రభా అయ్యా మరి నీ సత్య సువార్తను ప్రభా నాయన మేము నాయన అనేకులకి తెలియపరుస్తూ నీ దగ్గరికి నడిపించే భాగ్యాన్ని నాయన నువ్వు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి నీ వాక్యం ఇత్తన బిడ్డను మరి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అంచెలంచెలుగా ప్రభా బిడ్డను బలపరిచి అనేకలను నాయన బలపరిచే బిడ్డగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇటు రీతిగా మా సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని వాక్యం విన్నా మేము కూడా ప్రభా ఎక్కడ కూడా ప్రభా సిగ్గుపడేవారిగా అవమానపడేవారిగా మేము వండుకున్నట్లు ధనాపేక్ష కలిగే వారిగా మేము వండుకున్నట్లు అయ్యా మా జీవితంలో మా సువార్తను ఏ విధముగా నాయన మేము తెలియజేస్తున్నామో ప్రభా ఈ లోకజనులు సాక్షులు కాకదు కానీ ప్రభా నీవే నాకు సాక్షి అని ప్రభా మరి అపోస్తుడైన పౌలు మరి ఎంతో తేటగా తెలియజేస్తున్నాడు ప్రభా. అయ్యా ఈ లోకంలో మరి నాయన కొందరు అయ్యా మెచ్చుకోవచ్చు, కొందరు నాయన మరి నాయన అయిష్టంగా ఉండవచ్చు, కానీ ప్రభా నీ సువార్తను ఉన్నది ఉన్నట్లుగా మేము తెలియపరిచినట్లయితే నువ్వే గొప్ప దేవుడు, గొప్ప సాక్షిగా మమ్మల్ని నిలబెడతాదని ప్రభా అపోస్తుడైన పౌలు ఎంతో తేటగా తెలియజేస్తున్నాడు ప్రభా. అట్టి రీతిగా ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా నీకు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. మరి గొప్ప సాక్షిగా నాయన బిడ్డ ఉండడానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇటు రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ బలపరిచిన రీతిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. మరి ఇదిగో నాయన మరి 27వ దినంలో ప్రభా మేమందరము కూడా నీ సన్నిధిలో పొందడానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. నీ సన్నిధికి రాలేక ప్రభా మరి ఇంకా ఎవరైతే గృహాల్లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరొక తరుణాన్ని బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా ఇటు రీతిగా ప్రభువా మరి మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం అయ్యా. మరి సంఘ అవసరతలను ప్రార్థనలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అనేక దినాలుగా ప్రభువా. మరి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం ప్రభువా. మరి సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉన్న, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఉన్న బిడ్డల రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. బిడ్డల నిమిత్తం కూడా నాయన మరి మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రభువా నీ సన్నిధిలో సంతోషించే బిడ్డలుగా నిన్ను మరి ఉండలాగా నీ కృపణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అలాగే నాయన బలహీనులుగా ఉన్న వారిని పట్ల కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి నాయన అదే రీతిగా ప్రభువా రేపటి దినాన్న ప్రభువా మరి 2వ కన్ను ఆపరేషన్ చేయించుకోవచ్చున్న మరి నాయన మరి శంకర్రావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంజక్షన్ చేయాలని మరి హాస్పిటల్కి వెళ్తున్నారు ప్రభువా. మరి ధైర్యంగా వెళ్ళగలగటానికి నీ కృపణ దయచేయండి. అదే రీతిగా ప్రభువా మరి ఇంకా ప్రార్థన అవసరతలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువా. సహాయం దయచేయండి. అదే రీతిగా ప్రభువా మరి మే 1, 2, 3 తారీఖుల్లో జరగనున్న మీటింగ్స్ నిమిత్తం కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. దైవసేవకులను అయితే సిద్ధపరిచి ఉన్నారు ప్రభువా. మరి ఆ దాసుని ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభువా నాయన మా సంఘానికి ప్రభువా ఎంతో ప్రాముఖ్యంగా ఉండేలాగా నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను. అనేకులుగా ప్రభువా నీ సన్నిధికి తోడుకుని రాగలగడానికి నీ కృపణ దయచేయండి. సంఘం అంతా కూడా ఐక్యత కలిగి సమాధానంతో ప్రభువా మరి 3 దినాలు కూడికలకు నాయన మేము గొప్పగా నాయన నిన్ను మహిమపరిచే వారిగా మేము ఉండటానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి, ఎలక్ట్రిసిటీని నీ ఆధీనంలో ఉంచుకోండి. 3 దినాల భోజనాల నిమిత్తం కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాం ప్రభువా. ప్రతిదీ కూడా ప్రభువా మరి నాయన మీటింగ్స్ నిమిత్తం చేయు ప్రతిదీ కూడా ప్రభువా ప్రార్థన విజ్ఞాపనలతోనూ నాయన సంతోష సమాధానాలతో మేము సంఘమంతగా ఐక్యత కూడి మరి చేసేలాగా నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇటు రీతిగా ప్రభువా మరి నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చున్నాం ప్రభువా. సహాయం దయచేయండి. ఇంకా నాయన మరి ఇంకా ఎవరైతే ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రతి అవసరతను యేసు నామములో ప్రభువా వారు పొందుకుని నన్ను స్తుతించేవారిగా వారు ఉండడానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మరి 27వ దినాన్న ప్రభువా మరి యొక్క శిలువ ధ్యానాల్లో ప్రభువా మరి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ఆ వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ త్వరలో రానున్న నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యథావిధి సాయంకాలం 7:30 గంటలకు శిలువ ధ్యానాల కూడిక మందిరంలో ఉంటుంది. కావున మీరు అందరు గమనించుకొని రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే లక్ష్మీ మహేష్ గారు మనల్ని ప్రేమించి మరి పలహారం తెచ్చి ఉన్నారు, అది బయట ఇస్తారు మజ్జిగ. సో దాని మీరు అందరు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.